హాయ్ గైస్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది న్యూస్. యాక్చువల్గా తిరుపతిలో జరిగిన ఏదైతే స్టాంపేడ్ ఇష్యూ ఉందో అదే వైకుంఠ ఏకాదశికి దర్శనానికి ఇయర్లీ వన్స్ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ టికెట్ ఇష్యూలో 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం 25 నుంచి 30 మెంబర్స్ దాకా ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటిది అండ్ ఇందులో గవర్నమెంట్ తప్పు ఎంతవరకు ఉంది అనేది మ్యాక్సిమం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను డెఫినెట్గా. అండ్ పోలీసు వాళ్ళందరినీ వేస్ట్ గా చూస్తారు, దరిద్రంగా ఉన్నారు అందరూ. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం? పోలీసులు ఎక్కువ ఉంది. సో గాయస్, వైకుంఠ ఏకాదశి దర్శనం ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. అదే అదర్ టెంపుల్స్కి అయితే ఓన్లీ 1 డే మాత్రమే ఆ దర్శనం ఓపెన్ అయి ఉంటుంది. తిరుపతిలో మాత్రం 10 days ఉంటుంది ఆ దర్శనం. ఇయర్కి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ దర్శనం చేసుకునే భాగ్యం. సో అందులో మూలంగానే తిరుపతిలో 8 చోట్ల ఆ వైకుంఠ ఏకాదశికి వెళ్ళే దర్శనం చేసుకునే వాటి కోసం టికెట్లు ఓపెన్ చేసి పెట్టారు 8 ప్లేసెస్లో. అందులో 2 ప్లేస్లో మాత్రం ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్గా. రామానాయుడు అనే ఒక ప్లేస్ అండ్ అట్ ద సేమ్ టైం విష్ణు నివాస్ అనే ఒక ప్లేస్ దగ్గర ఈ 2 ఇన్సిడెంట్ మేజర్గా జరగడం జరిగింది యాక్చువల్గా. సో ముఖ్యంగా జరిగిన విషయం ఏంటిదంటే, జనాలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 AM వచ్చారు యాక్చువల్గా అక్కడికి. అక్కడ నుంచి జనాలు అంటే లైన్లోకి వచ్చారు. అక్కడ నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేశారు. అప్పుడు ఈవినింగ్ ఒకటేసారి టికెట్లు ఓపెన్ చేసేసరికి జనాలందరూ గుమ్మిగూడడం జరిగింది యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్. సో ఇందులో గవర్నమెంట్ తప్పు ఉందా లేదా అనేది గ్యారంటీగా చెప్తాను మీకు. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను డెఫినెట్గా 100% గవర్నమెంట్ తప్పు ఉందా లేదా అనేది. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగి 6 మెంబర్స్ చనిపోయారు. అండ్ అదేవిధంగా అందులో 25 నుంచి 30 మంది దాకా గాయాలయ్యాయి. గవర్నమెంట్ వచ్చేసి దానికోసం గాయాలైన వాళ్ళకి అదే విచారణ జరిపిస్తుంది. గాయాలైన వాళ్ళకి మేము ఆదుకుంటామని. అండ్ అట్ ది సేమ్ టైం చనిపోయిన కుటుంబాలకు కూడా ఎంతో కొంత డబ్బులు ఇస్తామని అయితే గవర్నమెంట్ ప్రకటించింది యాక్చువల్గా. అంటే దానికోసం అంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలు చూడడానికి టేక్ ఓవర్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇందులో గవర్నమెంట్ తప్పు ఉందా లేదా అని గ్యారంటీగా చెప్పగలిగితే నా ఒపీనియన్లో 100% గవర్నమెంట్ తప్పు ఉంది యాక్చువల్గా. రీజన్ కూడా చెప్తాను మీకు. నేను ఇంత టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్లో తలుచుకుంటే ఆన్లైన్ చేయొచ్చు టికెట్ని. గవర్నమెంట్ ప్రాపర్గా ఒక ఫిక్స్ రేట్ చేసేసి గవర్నమెంట్ ఆన్లైన్ ఎవరికి దక్కితే వాళ్ళకే వెళ్ళే భాగ్యం ఉంటుంది యాక్చువల్. అలాంటిది గవర్నమెంట్ దీన్ని ప్రాపర్గా ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్ యాక్చువల్గా. సో గవర్నమెంట్ 100% మేబీ దీన్ని ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని, ఇక ముందు కూడా ఎప్పుడు జరగకుండా ఉండాలనేది నా ఒపీనియన్ యాక్చువల్గా. అండ్ అదేవిధంగా దీని త్రూ నా రిక్వెస్ట్ ఏంటంటే, జనాలకు దర్శనం కంటే ప్రాణాలు ముఖ్యమైనవి నా ఒపీనియన్లో. సో కొంచెం చూసి యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఇలాంటి వాటిలో కొంచెం చూసి వ్యవహరించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు 100%. సో అందుకోసం అని రీసెంట్గా చాలా ఇలాంటి తొక్కిసలాట్లో చనిపోతూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్ యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా కానీ. సో ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను వీడియో. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ మందికి చేరే ఛాన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.